ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే వందల ఏళ్లుగా మనిషి ఒకలా బ్రతికేవాడు. అప్పటి లైఫ్ స్టైల్, రొటీన్, ఆలోచనలు వేరు. కానీ ఇప్పటి ప్రపంచం పూర్తిగా మారిపోయింది. కొత్త లైఫ్ స్టైల్, కొత్త ఆలోచనలు ఎన్నో వచ్చాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి లైఫ్ స్టైల్ వల్ల మనిషి లోపల ఒక తెలియని ఎంప్టీనెస్ మొదలైంది. అన్ని ఉన్న లైఫ్ లో ఒక డైరెక్షన్ లేనట్టు డిప్రెషన్ తో, స్ట్రెస్ తో గడుస్తుంది. ఏదో వెల్తీ లైఫ్ లో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ ని బేస్ చేసుకొని జార్డన్ పీటర్సన్ తన ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ని బేస్ చేసుకొని ఒక పుస్తకాన్ని రాశాడు. అదే 12 రూల్స్ ఫర్ లైఫ్. నిజానికి మనకి రూల్స్ అంటే చిరాకు. ఎవరో మనల్ని కంట్రోల్ చేయటం ఏంటి అనుకుంటాం. కానీ ఈ బుక్ లో పీటర్సన్ ఒక పాయింట్ చెప్తాడు. రూల్స్ లేకపోతే మన లైఫ్ కేయోస్ గా ఉంటుంది, అంటే గందరగోళంగా ఉంటుంది. రూల్స్ ఉంటేనే మన లైఫ్ కో మీనింగ్, మన రిలేషన్స్ కి ఒక స్టెబిలిటీ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే చెడుని ఆపటమే మంచితనం. అయితే లేట్ చేయకుండా ఈ రోజు ఈ బుక్ లో కొన్ని రూల్స్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు 12 రూల్స్ ఫర్ లైఫ్ బుక్ సమ్మరీ. రూల్ నెంబర్ 1. పీటర్సన్ ఈ చాప్టర్ లో మీరు స్టిఫ్ గా ఉండాలి, షోల్డర్ స్ట్రైట్ గా పెట్టి నిలబడాలి అని చెప్పి ఊరుకోరు. దాని వెనక ఉన్న ఏన్షియంట్ రీజన్, దాని వల్ల బ్రెయిన్ లో వచ్చే కెమికల్ రియాక్షన్స్, దాని వెనక ఉన్న హిస్టరీ మొత్తం ఈ చాప్టర్ లో ఉంటుంది. మన బ్రెయిన్ లో ఒక ఏన్షియంట్ క్యాలిక్యులేటర్, అంటే చాలా పాత కాలం నాటి సిస్టమ్ ఉంటుంది. అది మనం సొసైటీలో టాప్ లో ఉన్నామా లేదా బాటమ్ లో ఉన్నామా అని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. అయితే మనం టాప్ లో ఉండాలంటే మన పోస్చర్ బాగుండాలి. ఎస్, మన బాడీ పోస్చర్ కి మైండ్ కి కనెక్షన్ ఉంది. ఈ బుక్ లో ఆథర్ ఎగ్జాక్ట్ గా మనం లాబ్స్టర్ లా ఉండాలి అంటాడు. ది లాబ్స్టర్ ఇవి చాలా ఏళ్లుగా భూమి మీద ఉన్నాయి. ఇవి తన టెరిటరీ కోసం వేరే లాబ్స్టర్ తో ఫైట్ చేస్తాయి. గెలిచిన లాబ్స్టర్ బాడీ ఎక్స్పాండ్ చేసి చాలా స్టిఫ్ గా, స్ట్రాంగ్ గా నిలబడుతుంది. కానీ ఓడిపోయిన లాబ్స్టర్ మాత్రం ముడుచుకొని చాలా వీక్ గా అయిపోతుంది. సేమ్ థింగ్ మన హ్యూమన్స్ లో కూడా జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. లోగా ఉన్నప్పుడు, ఫెయిల్ అయినా, డిప్రెషన్ లో ఉన్నా ఆటోమేటిక్ గా మన బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. దీనివల్ల మీ బ్రెయిన్ లో సెరోటోనిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సెరోటోనిన్ తగ్గితే ఏమవుతుందో తెలుసా? యాంగ్జైటీ పెరుగుతుంది. అంటే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు. సొసైటీ మిమ్మల్ని లూజర్ లా చూస్తుంది. మీరు కూడా అదే నమ్ముతారు. ఎప్పుడు ఏదో జరుగుతుందన్న భయంలోనే బ్రతుకుతారు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? ఆథర్ చెప్పే లాజిక్ ఏంటంటే మీరు జస్ట్ మీ పోస్చర్ ని చేంజ్ చేయటం వల్ల బయట ప్రపంచానికే కాదు, మీ లోపల అంటే మీ మాస్టర్ కంట్రోల్ సిస్టమ్ కి పాజిటివ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఎప్పుడైతే మీరు షోల్డర్ ని బ్యాక్ కి పెట్టి స్టిఫ్ గా నిలబడతారో ఆటోమేటిక్ గా మీ సెరోటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి, యాంగ్జైటీ రెడ్యూస్ అవుతుంది. మీ బ్రెయిన్ లైఫ్ లో వచ్చే అబ్స్టకల్స్ ని థ్రెట్స్ లా కాదు, వాటిని ఛాలెంజెస్ లా చూడడం మొదలు పెడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మీరు వంగి ఉంటే ఈ ప్రపంచం మీ మీద ఇంకా బరువును వేస్తుంది. అదే మీరు స్టిఫ్ గా, స్ట్రాంగ్ బాడీ లాంగ్వేజ్ తో నిలబడితే మీ బాడీ కెమిస్ట్రీయే మిమ్మల్ని ఒక విన్నర్ లా ప్రిపేర్ చేస్తుంది. ఈ బాడీ లాంగ్వేజ్ గురించి మీకు ఇంకా డీటెయిల్ గా తెలియాలంటే నా ఛానల్లో ఉన్న వాట్ ఎవ్రీబడీ ఈజ్ సేయింగ్ బుక్ సమ్మరీని తప్పకుండా చూడండి. రూల్ నెంబర్ 2. జనరల్ గా మనలో ఎంతో మందికి మనకి మనం అంటే వాల్యూ ఉండదు. ఇది వినటానికి బాధగా ఉన్నా కూడా ఇదే నిజం. ఈ చాప్టర్ లో ఆథర్ మనుషులు తమని తాము ఎంతగా నెగ్లెక్ట్ చేస్తారో ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఉదాహరణకి ఒకరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు అనుకుందాం. డాక్టర్ వారికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఇవి తప్పకుండా టైంకి వేసుకోవాలి లేదా ప్రాణంకే ప్రమాదం అంటారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే 100 లో 30 to 40 మెంబర్స్ ఆ మెడిసిన్ ని ప్రాపర్ గా యూజ్ చేయరు. వాళ్ళు తమ జీవితాన్ని తమ చేతులారా రిస్క్ లో పడేసుకుంటారు. కానీ అదే వాళ్ళ పెట్ కి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి టైం టు టైం మెడిసిన్ వేస్తారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆథర్ తన సర్వీస్ లో ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాడు. అంటే మన మీద మనకి లేని విలువ మన పెంపుడు జంతువుల మీద ఉంటుంది. ఎందుకు ఇలా? మనకి మనం ఎప్పుడు అన్వర్తిగానే కనిపిస్తాం. అందుకే ఎంతగానో తగ్గి మరి ఎదుటి వాళ్ళకి విలువిస్తాం. కానీ ఆథర్ ఏం చెప్తాడంటే గాడ్ క్రియేటెడ్ హ్యూమన్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాస్మిక్ ఆర్డర్. మనం అందరం వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నేను వేస్ట్ అని ఫిక్స్ అయిపోతాం. కానీ మనిషి అంటే ఎవరో తెలుసా? మనం వెలుగు, చీకటి రెండింటిని భరించగలిగేంత గొప్ప సృష్టి. అందుకే మీరు వేరే వాళ్ళని కేర్ తీసుకున్నట్టే మీ బాడీ, మైండ్, సోల్ అన్నింటినీ కేర్ తీసుకోవాలి. మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేయటం అంటే ఈ సృష్టిని అవమానించినట్టే. సో స్టార్ట్ ట్రీటింగ్ యువర్ సెల్ఫ్ విత్ రెస్పెక్ట్. రూల్ నెంబర్ 3. మనం సరిగ్గా గమనించం గానీ మన జీవితంలో ఉండే కొందరు స్నేహితులు మనల్ని పైకి తీసుకెళ్లరు, పాతాళానికి తొక్కేస్తారు. ఇది వింటే మీలో కొంతమందికి కోపం వస్తుందేమో, కానీ దీని వెనుక చాలా పెద్ద సైకాలజీ ఉంది. దిస్ ఈస్ కాల్డ్
రెస్క్యూ ట్రాప్. మనం చాలా సార్లు టాక్సిక్ పర్సన్స్ తో, ఎడిక్టివ్ పర్సనాలిటీస్ తో ఫ్రెండ్షిప్ చేస్తాం. ఎందుకు? ఇది మనలో చాలా మందికి హీరో ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి. నేను వాడిని బాగా చూస్తున్నాను, నేను వాడిని రెస్క్యూ చేస్తున్నాను అని మనం అనుకుంటాం. కానీ ఆథర్ ఏమంటారంటే ఇది ఫ్రెండ్షిప్ కాదు, నార్సిజం. మీరు వాడిని బాగు చేయాలనుకోవడం కంటే మీరు వాళ్ళకంటే గొప్పవాడిని అని ఫీల్ అవ్వటానికే అలాంటి వారితో ఉంటారు. ఒకవేళ మీరు అలా కాకపోతే మీ చుట్టూ ఉండే వాళ్ళలో ఎవరో ఒకరు అలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. మీరు వాళ్ళు చేసిన తప్పుల్ని క్షమిస్తూ మేము ఒక బంధంలో ఉన్నామని మీరు అనుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళు అలా అనుకోరు. ఈ బుక్ లో ఆథర్ చాలా సార్లు దోస్తవస్కీని గుర్తు చేస్తాడు. దోస్తవస్కీ ఏం చెప్తాడంటే కొంతమంది ఫెయిల్యూర్ లోనే ఉండాలనుకుంటారు, సాడ్నెస్ లోనే ఉండాలనుకుంటారు, మరికొందరు ఎడిక్షన్ లోనే బ్రతకాలనుకుంటారు. అలాంటి వాళ్ళతో ఉంటే మిమ్మల్ని కూడా అదే స్టేజ్ కి లాగేస్తారు. ఒకసారి ఆలోచించండి, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు మీరు సక్సెస్ అయితే జెల్స్ ఫీల్ అవుతున్నారా? మీరు ఏదైనా కొత్త విషయం చెప్తే మేబీ అది జరగకపోవచ్చు అని డిస్కరేజ్ చేస్తున్నారా? అన్హెల్దీ రిలేషన్షిప్ లో ఉండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారా? ఒకసారి థింక్ చేయండి. ఇక్కడ పీటర్సన్ చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే యూ కుడ్ బి మోర్ దెన్ యు ఆర్. మీరు ఈ రోజు ఉన్న స్టేజ్ కంటే చాలా గొప్పగా ఎదగలరు. కానీ అలాంటి ఐడల్ లైఫ్ మీకు కావాలంటే మీ ఫ్రెండ్ కూడా అంతే ఐడల్ గా ఉండాలి. మంచి స్నేహితుడు అంటే ఎవరో తెలుసా? మీరు ఏదైనా మంచి పని చేస్తే ఎంకరేజ్ చేసేవాడు, మీరు ఏదైనా తప్పు చేస్తే మొగమాటం లేకుండా మొహం మీద చెప్పేవాడు. అలాంటి వాళ్ళు మన లైఫ్ లోకి రావాలంటే ముందు మన స్టాండర్డ్స్ ని ఆ లెవెల్లో సెట్ చేసుకోవాలి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మిమ్మల్ని తక్కువ చేసే వ్యక్తి పక్కన మీరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. రూల్ నెంబర్ 4, మనం రోజు లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ మన ప్రశాంతతని పాడు చేసుకుంటూ ఉంటాం. పీటర్సన్ ఏం చెప్తాడంటే మన బ్రెయిన్ లో ఒక క్రిటిక్ ఉంటుంది. ఎదుటి వాళ్ళని చూస్తూ వారితో కంపేర్ చేస్తూ అది మనల్ని కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. ఈ కంపారిజన్ అనేది మనల్ని చాలా వీక్ గా చేస్తుంది. మనిషి లైఫ్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, కెరియర్, హెల్త్, ఫ్యామిలీ, మెంటల్ పీస్, ఇలా చాలా డైమెన్షన్స్ ఉంటాయి. మీరు ఎవరినో చూసినప్పుడు వారు కేవలం ఒక డైమెన్షన్ లో మాత్రమే గొప్పవారు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి హెల్త్ లేకపోవచ్చు లేదా ఫ్యామిలీలో గొడవలు ఉండొచ్చు. సో వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకోవటం చాలా పెద్ద తప్పు. అయితే సొల్యూషన్ ఏంటి? ఆథర్ ఇక్కడ చాలా మంచి పాయింట్ చెప్తాడు. రేపు పొద్దున్న లేచినప్పుడు పక్క వారితోనో లేక ఇన్స్టాగ్రామ్ లో ఎవరితోనో కాదు, నిన్నటి మీతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. నిన్నటి కంటే నేను ఈ రోజు ఒక చిన్న విషయంలో అయినా బెటర్ గా ఉండాలి అనుకోండి. సో use yourself as a target for your improvement. రూల్ నెంబర్ 5, ఈ ప్రపంచం చాలా క్రూయల్. మీరు మీ పిల్లల్ని సరిగ్గా డిసిప్లైన్ లో పెట్టకపోతే ఈ ప్రపంచం వాళ్ళని ఇంకా ఘోరంగా పనిష్ చేస్తుంది. పేరెంట్స్ గా మీ జాబ్ ఏంటో తెలుసా? మీ కిడ్స్ బయటకు వెళ్ళినప్పుడు అందరూ వాళ్ళని ప్రేమించేలా, స్నేహంగా ఉండేలా వాళ్ళని ట్రైన్ చేయాలి. సపోజ్ మీ కిడ్ రూడ్ గా బిహేవ్ చేస్తే చిన్న వాళ్ళే కదా అని మీరు వదిలేస్తే బయట వాళ్ళు అలా వదిలేరు. నెమ్మదిగా వాళ్ళని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా చివరికి వాళ్ళు ఒక సోషల్ అవుట్కాస్ట్, అంటే ఒంటరి వాళ్ళు అయిపోతారు. పీటర్సన్ ఇక్కడ ఒక ఖచ్చితమైన మాట చెప్తారు. మీ పిల్లలు చేసే పని మీకు చిరాకు తెప్పిస్తే మీకంటే తక్కువ ప్రేమ ఉన్న లోకానికి ఇంకెంత చిరాకు వస్తుంది. మీరు మీ పిల్లల్ని డిస్లైక్ అంటే హేట్ చేసే స్టేజ్ కి రానివ్వకండి. ఎందుకంటే మీరు వాళ్ళని హేట్ చేస్తే ఇండైరెక్ట్లీ మిమ్మల్ని మీరు హేట్ చేస్తున్నట్టే. సో యాజ్ ఏ పేరెంట్ మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ కిడ్స్ మంచి బిహేవియర్ తో ఉండేలా మీరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇదంతా సింపుల్ కాదు, బట్ పీటర్సన్ చెప్పే మాటలు ఎప్పుడు మైండ్ లో పెట్టుకోండి. లిమిట్ యువర్ చైల్డ్ సో దే కెన్ బి ఫ్రీ. రూల్ నెంబర్ 6, మనకి అందరినీ తిట్టే అలవాటు. ప్రతి ఒక్కరిని క్రిటిసైజ్ చేస్తాం. గవర్నమెంట్, సిస్టమ్, లక్, ఫ్యామిలీ, ఎదుటి వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది. మన లైఫ్ లో కనిపించే ప్రతి దాన్ని క్రిటిసైజ్ చేస్తాం. అయితే పీటర్సన్ ఇక్కడ ఒక మాట చెప్తాడు. ప్రపంచాన్ని క్రిటిసైజ్ చేసే ముందు నీ హౌస్ ని లేదా నీ థింగ్స్ ని, నీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ని పర్ఫెక్ట్ గా ఉంచుకో. మీరు ప్రపంచంలో ఉన్న తప్పుల్ని వెతికే ముందు ఒకసారి మీ రూమ్ ని చూడండి. మీరు ఈ రోజు మార్నింగ్ మీ బెడ్ ని సెట్ చేశారా? టేబుల్ మీద ఉన్న చెత్తని తీసేశారా? మీ లైఫ్ లో మీరు చేయాల్సిన చిన్న చిన్న పనులన్నింటినీ ఫినిష్ చేశారా? నిజానికి మనం కూడా తప్పులు చేస్తామని మనకు తెలుసు. సపోజ్ మీరు రోజు లేట్ గా లేస్తున్నారు, అది తప్పని మీకు తెలుసు, కానీ దాన్ని మార్చుకోరు. మీరు అందరినీ క్రిటిసైజ్ చేసే ఆ ఎనర్జీని ముందు మీ లైఫ్ ని ఒక ఆర్డర్ లో పెట్టుకోవడానికి వాడండి. ఫస్ట్ మీలో ఉన్న చిన్న చిన్న విషయాల్ని కంట్రోల్ చేయలేనప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తారు? ముందు నేను బాగుండాలి అనే బాధ్యతను తీసుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఆటోమేటిక్ గా బాగుపడుతుంది. సో చూసారు కదా,
ఫైనల్ గా చెప్పాలంటే జార్డన్ పీటర్సన్ రాసిన బుక్ ఒక ఓషన్ లాంటిది. ఈ బుక్ లో ప్రతి రూల్ వెనుక 100 pages ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆథర్ ప్రతి చిన్న పాయింట్ ని మనిషి ఎవల్యూషన్ నుండి బయాలజీ, సైకాలజీ అన్ని కనెక్ట్ చేసి చాలా డెప్త్ గా చెప్పారు. అవన్నీ ఒక వీడియోలో చెప్పడం చాలా కష్టం. మీరు నిజంగా మీ లైఫ్ ని ఇంకా డెప్త్ గా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ బుక్ ని తప్పకుండా చదవాలి. అయితే ఈ రూల్స్ లో మీరు ఎగ్జాక్ట్ గా ఎన్ని రూల్స్ ఫాలో అవుతున్నారు అండ్ మీరు చేంజ్ చేసుకోవాల్సిన రూల్స్ ఏంటి తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in the next video. Thank you for watching.